ఇప్పుడే సభవరం రీచ్ అయ్యాను. సగం బరువు దిగినట్టుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ 30లో 15 km అయితే వచ్చింది. ఇప్పుడు దారిలో వస్తున్నప్పుడు కాళ్ళు బాగా కొట్టుకుపోయాయి, సాక్సులు కూడా శుభ్రంగా అరిగిపోయాయి. సో షాప్ దొరికితే మధ్యలో కొత్త సాక్సెస్ తీసుకోవడం జరిగింది. కాకపోతే అది కూడా ఖాయం, ఎందుకంటే రోడ్డు మీద చాలా గట్టిగా రఫ్ అవుతుంది. ఇక్కడ దారిలో వస్తుంటే ఇక్కడ ఒక గుడి కనిపించింది. సో ఈ గుడి ఏదో బాగుంది కదా అని చెప్పి కూర్చున్నాను అనమాట. ఈ గుడి దగ్గర కూర్చొని సాక్సెస్ చేంజ్ చేస్తున్నాను. మనం ఏదో అనేసుకుంటాం కానీ చాలా కష్టం నడడం. ఇది రియలైజేషన్. 30 కిలోమీటర్లు నడడం అంటే చాలా చాలా కష్టం. కాళ్ళు అయితే సగం కొట్టుకుపోయాయి. ఇప్పటికి పెందుకు తెల్లబోతే పూర్తిగా కొట్టుకుపోతాయి. ఏదో జస్ట్ ప్రొటెక్షన్ లాగా ఇవి అంతే. కాళ్ళు కొట్టుకుపోవడానికి సాక్స్లు ఆపలేవు. కాకపోతే మా గురుస్వామి ఏం చెప్పారంటే, ఇప్పుడు నువ్వు ఒకడే వెళ్ళట్లేదు, నీతో పాటు నీలో అయ్యప్ప స్వామి ఉన్నాడు, నీకేమైనా సరే ఆయన కూడా ఇబ్బంది పెట్టినట్టు అవుద్ది. సో చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి అని చెప్పారన్నమాట. ఇప్పుడు ఓకే, వెళ్ళొచ్చు. రామాలయం, శివాలయం అండ్ సాయిబాబా టెంపుల్ 3 పక్కనే ఉన్నాయి. అండ్ వెనకాతలు ఉన్నాయి ఈ చెరువు. ఎంత బాగుందంటే 3 గుళ్ళకి తగ్గానే ఆ చెరువులో ఎటువంటి వేస్టేజ్ లేదు. చెరువు అంతా కూడా మంచి కలవ పువ్వులు ఖచ్చితంగా వస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి. ఇంకా సో ఫ్యూచర్లో ఖచ్చితంగా మంచి ప్లేస్ అయితే అవుద్ది ఈ టెంపుల్.